హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. పదండి ఈరోజు ఆవకాయ ముక్కలు పెట్టుకుందాము. ఎక్కువ కాదండి, ఒక 4-5 ముక్కలు మీడియంవి. ఎక్కువ పెట్టినప్పుడు మీకు ఫుల్ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి పెడతాను. ఏం లేదు, శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకుని దాంట్లో కొంచెం పసుపు వేసి, కొంచెం మెంతులేసి, ఇక్కడ చూస్తున్నారా 3 మ్యాంగోస్ ఆవు పొడి అనమాట. నేనైతే మ్యాక్సిమం ఇదే వాడతాను. ఆవకాయ కూడా 3 మ్యాంగోస్దే వాడతాను. కారము చాలా అంటే చాలా బాగుంటుంది. ఎటువంటి స్మెల్ కానీ ఏమీ ఉండదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ మొక్కల్ని ఏం చేయాలంటే శుభ్రంగా కలపాలి. మీకు ఇందులో ఒక టిప్ అన్నది నేను చెప్తాను, బాగా ముఖ్యంగా టిప్ ఫాలో అయితే మాత్రం ఆవకాయ మొక్క మీకు మెత్తబడదు, వేరం కరకరలాడుతూ ఉంటుంది మొక్క తినేటప్పుడల్లా ముద్ద ముద్దకిని. శుభ్రంగా ఈ మొక్కలన్నీ కలిపేటట్టు శుభ్రంగా కలుపుకోవాలండి. ఎంత మీరు మొక్క పట్టేటట్టు కలిపితే అంత రుచి దిగుతుంది అన్న. కొంచెం గట్టిగా నొక్కి నొక్కి కలపాలన్నమాట, చాలా టేస్టీగా వస్తుంది తర్వాత. చూడండి, ఇంకా అలా కలుపుతున్నాను నేను. ఇప్పుడు ఏం చేయాలంటే తగినంత ఆయిల్, చాలామంది దీనికైతే రిఫైండ్ ఆయిల్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే నువ్వుల నూనె వాడుకోవచ్చు, ఆవు నూనె వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. కానీ ఈ కొంచెమే కాబట్టి నాకు రిఫైండ్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇది అంచనాగానే వేసుకుంటానండి నేను. ఫుల్ వీడియో మీకు కావాలి, కొలతలు బట్టి కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు చూసారండి, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ నూనెకి మీకు ఆవకే అన్నమాట సాల్ట్ పడుతుంది, మొక్కకు పట్టదు. మొక్కకు ఎప్పుడైతే పట్టదో మీకు ఏమొచ్చి వాటర్ అంటే మొక్క మెత్తబడడం అది అవ్వదనమాట. వాటర్ దిగడాలు అవి ఏమి ఉండవు. సో టేస్టీగా దగ్గర మీరు బయటనే ఉంచుకుని ఎన్నాళ్ళైతే అన్నాళ్ళు నిలవ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.